తెలంగాణలో సర్కారోళ్లకు ఎగస్ పార్టీలకు నడుమ సవాళ్ల రాజకీయం గట్టినే నడుస్తుంది. అప్పుల మీద చర్చకు రమ్మని, కాళేశ్వరం కట్ట పంచాదేందో తేల్చుకుందామని వాళ్ళు వీళ్ళు గట్టినే మాటల తూటాలు వేల్చుకుర్రు. మరి పక్క రాష్ట్రంలో రాజకీయం గంత కుత ఉడుకుతుంటే మేమేమన్నా తక్కువనా అని అనుకున్నారో ఏమో కానీ ఏపీలో కూడా సవాళ్ల రాజకీయం చాలైంది. ఇక చూడుర్రి అనంతపురం జిల్లాలో ఎంత ఇజ్జిజ్జి నడిచిందో లడాయి. ఏమో అనుకున్నాం కానీ ఏపీలో సుత రాజకీయం తుకతుక ఉడుకుతుంది కదా. అనంతపురం జిల్లాల రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డికి మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజనకు పచ్చగడ్డేస్తే బగ్గుమనంత పంచాది. అయితే ఈ లొల్లి ఏడొచ్చిందంటే పంకపాటి లీడర్ ప్రకాష్ అన్న ఎమ్మెల్యే రాజన్నను పట్టుకొని అవినీతి చేసినావు, అక్రమాలు చేసినావు అని ఏవేవో మాటలు అన్నాడా. ఎమ్మెల్యే అయిన 3 నెలలకే 7 కోట్ల విల్లా ఎట్లా కొంటివిరా బాబు? 7 కోట్ల విల్లా ఎట్లా కొంటివి? సాక్షి ఆఫీస్ పక్కన నీ పార్టీ ఆఫీస్ ఏదైతే ఉందో అది కూడా కొన్నావంట కదా. బెంగళూరులో కూడా ఏదో ప్రాపర్టీ కొన్నావంట కదా బాబు రాజు. అది ప్రకాష్ అన్నకి ఇట్లా అన్నాడో లేదో, చల్ నియతిగా రాజకీయాలు చేస్తున్నావు, నా మీద లేనిపోని పుకార్లు పుట్టిస్తావా? ఏది నువ్వన్న మాటలు ఒక్కడన్నా రూపిడి చేయి, నేను దేనికైనా సిద్ధం అని ఛాలెంజ్ చేయనే చేసిండు ఎమ్మెల్యే రాజన్న. నేను రెండు సవాలు విసురుతా అన్నా. నీకు గురువారం వరకు టైం ఇస్తా ఉన్నా, ఎందుకంటే రేపు ఆదివారం నీకు రిజిస్టర్ ఆఫీసులు పనిచేయాలి. నా పేరు మీద కానీ, నా భార్య పేరు మీద కానీ, మా అమ్మ నాన్న పేరు మీద కానీ, నా కొడుకుల పేరు మీద కానీ, నా బంధువుల పేర్ల మీద కానీ, నా దగ్గరున్న హితులు సన్నిహితులు మిత్రులు అనుచరులు నా పార్టీ నా కార్యకర్తల పేర్ల మీద కానీ నాకు బినామీ ఆస్తి కానీ నా ఆస్తి కానీ ₹1 ఆస్తిని నువ్వు నిరూపించగలిగితే తిరుమల వెంకటేశ్వర స్వామి పాదాల సాక్షిగా నేను రాజీనామా పత్రం ఎమ్మెల్యే పదవికి, బోర్డు మెంబర్కి, తెలుగుదేశం పార్టీకి కూడా రిజైన్ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. ఇంటిరా ₹1 బిల్ల అక్రమంగా సంపాదించినట్టు రూపిడి చేసిన నువ్వు ఏదంటే అది అవసరమైతే రాజీనామా సుత చేస్తానంటుండు రాజన్న. ఒకవేళ రూపిడి చేయకుండా ఏం చేస్తుడుగినా చెప్పుకొచ్చుండు. అదిగిన ఇనురి నువ్వు నిరూపించకపోతే నీ ఇంటి దగ్గరికి డెడ్ లైన్. నీకు నువ్వేదైతే మాట్లాడినావో అనంతపూర్లో నాకు 7 కోట్ల విల్లా, బెంగళూరులో ఆస్తులు, అదేవిధంగా మడకశిరలో ఉన్నటువంటి నా పార్టీ స్థలము నాదని మాట్లాడినావు కదా, ఇవన్నీ నువ్వు నిరూపించాలా. చెప్పు తీసుకొని ఏమనుకుంటానోలే. గిట్లుంది పంచాది. ఇద్దరికిద్దరు నువ్వెంత అంటే నువ్వెంత అని షర్తు చేసుకుంటారు. ఆయనతో మాటలు హద్దు దాటుతున్నాయి. ఆటోళ్ళు ఈటోళ్ళు ఎప్పుడు కలబడతారు అని చెప్పి పోలీసు వాళ్ళు ఇద్దరు లీడర్లు ఇంటికాడ గట్టి బందోబస్తు పెట్టిర్రు. అయితే ప్రకాష్ అన్న ఇంటికాడ దొరికిన రాళ్ల కుప్పలు, కాలి బీర్ సీసాలు చూసి పరిశాన్ అయ్యారు కాకీలు. ఇది ఇట్లుంటే అటు కళ్యాణదుర్గం ఎమ్మెల్యే సురేంద్ర బాబు మీద సుతా ఇరుసుకోబడ్డాడు ప్రకాష్ అన్న. సురేంద్ర బాబు, నీ చరిత్ర ఏంది నాయనా? ఎవరు నాయనా నువ్వు? యా ఊరు నీది? కేర్ ఆఫ్ ప్లాట్ఫామ్ కానీ నువ్వు రాజాన్పల్లో సిమెంట్ బ్రిక్స్ ప్లాట్ఫామ్ వేసుకున్నావు. ఆ నుంచి ఈరోజు 1000 కోట్ల ఆస్తి పరు నీ కాటికి ఎదిగినావు. మరి ఎవరి బినామీవి? ఇట్లా సవాళ్ళ మీద సవాళ్ళు చేస్తుంటే ప్రకాష్ అన్నను మాజీ ఎంపీ గోరెంట్ల మాధవ్ సార్ను ఇద్దరిని అరెస్ట్ చేసి స్టేషన్కు పట్టుకుపోయారు పోలీసులు. మొత్తానికి అనంతపురం జిల్లాల పంక పార్టీలకు, సైకిల్ పార్టీలకు షెంటికం పడతలేదు. అటు కర్నూలు జిల్లాల సుతా అంతే. ఆలగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియకు, పంకపాటి మాజీ ఎమ్మెల్యే గంగుల నానికి ఇద్దరి నడుమ సవాళ్ళ రాజకీయం నడుస్తుంది. నేను 2 రోజుల క్రితం ఏదైతే చెప్పానో దానికి నేను ఈ రోజుకి కూడా కట్టుబడి ఉన్నా. అహోబిలంలో జరిగిన అక్రమాలకి, అన్యాయాలకి నేను ఇచ్చిన ఎవిడెన్సులు 100% కరెక్టు. దాని మీద చర్చకి నేను ఎక్కడికైనా సిద్ధము, ఎప్పుడైనా కానీ సిద్ధమే. నానన్న గిట్ల సవాల్ చేసిండో లేదో అటు ఎమ్మెల్యే అఖిలప్రియ సూతా పా చర్చ ఏడబెడుతూ చూస్తా అని చెప్పి రానే వచ్చింది బండి వేసుకొని. కానీ లొల్లు లేవన్నా కాగాలని చెప్పి నడవలనే ఆపేసిరు పోలీసులు. మేమేం కొట్లాడుకుంటాము, కూర్చొని డిబేట్ చేసుకుందాము. నేను అవినీతి చేశాను అది నిరూపించమని చెప్తున్నా కదా. నేను సీఎం వచ్చి ఒక రోజు ముందర నా అవినీతి ఎమ్మెల్యే మీద వేస్తే నేను నోరు మూసుకొని కూర్చుంటానా? ఏ ముఖం చూపించాలని నేను రేపొద్దున సీఎంకి నేనేం రెస్పాండ్ కాకపోతే? గిట్లున్నాయి రాయలసీమ రాజకీయాలు. అటు అధికార పార్టీ వాళ్ళు, ఇటు ఎగస్ పార్టీ వాళ్ళు సై అంటే సై అన్నట్లే సవాళ్ళు ఇసురుకుంటారు. చూడాల మరిగా ఈ సవాళ్ళు ఏ పార్టీ ముంగడ పడతాయో.